మనందరికీ జయప్రకాష్ నారాయణ గారు పరిచయం లేని వ్యక్తి తెలుగు రాష్ట్రాలలో. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ప్రొఫెషన్, హీస్ ఎ ఫిజిషియన్, దెన్ హీస్ సర్వింగ్ యాజ్ IAS ఆఫీసర్, and he continued his service for 16 years. Then he had a tremendous successful tenure, and then he held many important positions in government of erstwhile Andhra Pradesh, United Andhra Pradesh. During his service, he acquired deep insights into Indian governance process and the problems affecting the nation. Then he convinced for the need of radical reforms to transform Indian governance process, and he left his service in 1996, and with some like-minded colleagues he has started FDR, Foundation for Democratic Reforms. It's a people's movement for governance and political reforms, and then since then FDR is serving, and it has merged with Lok Satta and have emerged as leading civil service initiatives for government reforms. FDR and Lok Satta have played a crucial role in driving several reforms, and now Dr. Narayan is already also served as a member of National Advisory Council and second Administrative Reforms and Vigilance Advisory Council also is served, and Dr. Narayan is the General Secretary and Foundation for Democratic Reforms. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరి తరపున, నా తరపున ఈ దేశ ఐక్యత కోసం, ఈ సమాజం సుస్థిరత్వం కోసం, ఇన్ని వేల సంవత్సరాల అవిచ్ఛిన్న సంస్కృతిని కాపాడడం కోసం ప్రాణాలను అర్పించినటువంటి అమరవీరులకి, వారి స్మృతికి అంజలి ఘటిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఎన్నో సంస్థల ప్రతినిధులు కావచ్చు, పార్టీల కార్యకర్తలు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఎందరో ఈ దేశంలో మన నమ్మిన లక్ష్యాల కోసం చెప్పిన ప్రాణాలని త్యాగం చేస్తున్నారు. ఆ అమరవీరులకి మనసారా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక చిన్న వ్యాఖ్య, మీరేమనుకోకపోతే. నాకు తెలిసినంత వరకు విశ్వవిద్యాలయంలో, యూనివర్సిటీలో సగం మంది కంటే ఎక్కువ మహిళలు ఉన్నారు. ఇక్కడ మహిళలు మొత్తం కలిపితే పట్టుమని 10 మంది కనిపించరు. ఊరికే చేయట్లేదు వ్యాఖ్య. ఖచ్చితంగా మనం భాగస్వాముల్ని చేయాలి. రెండోది, నేను ఈ రంగంలో నిపుణుని కాదు. ఒక పౌరుడిగా కొంత ఆలోచన, కొంత అనుభవం నుంచి కొంత ఆలోచన, 10 మంది నుంచి ఉన్న ఆలోచన తప్ప నాకు తెలియదు. దీనిలో నిజంగా అనుభవజ్ఞులు పెద్దలు శ్యాంప్రసాద్ గారు, మరి జీవితం అంతా వృత్తిపరంగా దీన్ని ఎదుర్కొన్నటువంటి అరవిందరావు గారు, ఎంతో అపారమైన పరిపాలన అనుకున్నటువంటి శ్రీనివాసులు గారు, ఇతర పెద్దలు ఉన్నారు. కాబట్టి ఒక పౌరుడిగా కొన్ని భావాలని చాలా క్లుప్తంగా పంచుకుంటాం. మొట్టమొదటి, మన దేశంలో మౌలిక లక్ష్యాలు, వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాల విషయంలో కొంత అస్పష్టత ఉన్నది. దేశ ఐక్యత, సమాజంలో శాంతి, భద్రత, సుహృద్భావము, వ్యక్తి స్వేచ్ఛ, వాళ్ళ మనోభావాలను బట్టి అన్నిటికంటే స్వేచ్ఛ ముఖ్యం వాదించేవాళ్ళున్నారు. మరి కొందరు శాంతి, భద్రత అన్నిటికంటే ముఖ్యం వాదించేవాళ్ళు. మరికొందరు ఐక్యత ముఖ్యం వాదించేవాళ్ళు. నా దృష్టిలో ముందు నా బయాసెస్ డిక్లేర్ చేయాలి. ఈ 3 అవిభాజ్యం. ఈ మూర్తిని వేరుగా చూడలేం. అందున మన దేశం ఉన్న పరిస్థితుల్లో ఇంతటి అపారమైన వైవిధ్యం, ప్రపంచ చరిత్రలో ఎన్నడూ చూడనంత వైవిధ్యం ఉన్న ఈ దేశంలో ఐక్యత లేకుండా శాంతి సాధ్యం కాదు. ఐక్యత, శాంతి లేకుండా స్వేచ్ఛ సాధ్యం కాదు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దేశ ఐక్యతను అధిగమించిన ప్రజాస్వామ్య హక్కులు వేరే ఉంటాయి, స్వేచ్ఛ ఉంటుంది, ఐక్యత పోయినా దాన్ని కాపాడాలనే వాదన కొంతమందిలో ఉంది. నేను దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాను. మనతో పోల్చదగ్గ దేశం ఏమీ లేదు. కానీ
ఒక మాదిరిగా పోల్చదగ్గ దేశాలుంటే రెండు ఉన్నాయి. గతంలో ఉన్న యుగోస్లావియా, గతంలో ఉన్న సోవియట్ యూనియన్. ఆ రెంటి విచ్ఛిన్నం ఆ దేశాల ప్రాంతాల ప్రజలకి, ప్రపంచానికి ఎంత హాని చేసిందో మన కళ్ళెదురుగా మనం చూసాం. ఇవాళ కాలేజీలకు వెళ్తున్న కురవాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మనందరికీ తెలుసు. కాబట్టి నాకు ఏమాత్రం సందేహం లేదు, దేశ ఐక్యతను కాపాడకపోతే ఈ దేశంలో శాంతిని కాపాడలేము, సామరస్యాన్ని కాపాడలేము. ఐక్యత, శాంతి లేని స్వేచ్ఛ కాదు, సాధ్యం కాదు. రెండో గందరగోళం ఈ దేశంలో ఉన్నది, ఇలాంటి సవాళ్ళు ఎదురైనప్పుడు దేశ ఐక్యతకు కానీ, శాంతికి కానీ, సమాజ సుస్థిరతకు కానీ, ఈ తీవ్రవాద సమస్యలు, ఇక్కడ వామపక్ష తీవ్రవాదం గురించి మాట్లాడుకుంటున్నాం. రాజ్యాంగం హక్కుల్ని ఇచ్చింది కాబట్టి, స్వేచ్ఛనిచ్చింది కాబట్టి, ఏ మేరకు దానికి పరిమితులు విధించాలి. రాజ్యాంగంలోనే పరిమితులు పెట్టారు, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. దేశ ఐక్యత, దేశ సార్వభౌమత్వాన్ని అధిగమించిన హక్కులు ఎవరికి ఉండరాదు. నాకంటే అరవిందరావు గారు బాగా చెప్తారు, పోలీస్ యంత్రాంగం విషయంలో మనకి ఇంకా నా దృష్టిలో గందరగోళం అన్నది. సందర్భానికి అవసరమైన మేరకు అధికారాలని, బాధ్యతల్ని ఇచ్చి బలమైన చట్టాలు చేసి చట్ట పరిధిలో యంత్రాంగం పనిచేసేట్టుగా జవాబుదారీతనం ఉండాలన్నా, చట్ట పరిధిలో గట్టిగా ఎదుర్కొనే అవకాశం లేకుండా చేసి చట్టాన్ని ఉల్లంఘించండి, మీకెందుకు, మేము మౌనంగా ఉంటామని చెప్పని ప్రోత్సహించాలన్నా ఈ దేశంలో జరుగుతుంది. విషయం ఇది కాకపోయినా, ఉదాహరణకి ఒక మహిళ మీద దారుణమైన అత్యాచారం జరిగితే సమాజం ఏం కోరుకుంటుంది, కాల్చిపారేయండి అంటాం. అలా కాల్చిపారేస్తే మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటాం. ఏదో ఒకనాడు మనం నిజాయితీగా ఈ దేశంలో ఆలోచించేయాలి. సకాలంలో సమర్థంగా ఆ నేరాన్ని బట్టి కఠినమైన న్యాయం అవసరమైతే అందుతుందన్న విశ్వాసం కలిగించి అందుకు తగ్గ శక్తి సామర్థ్యాలని మన యంత్రాంగానికి ఇవ్వాలన్నా, ఆ పరిధిని దాటకుండా జవాబుదారితనం ఉండే ఏర్పాట్లు చేయవలనా, లేకపోతే వాళ్ళ చేతుల్లో పనిముట్లు లేకుండా చేసి నిర్వీర్యుల్ని చేసి ఓ అసాధారణ సందర్భం వచ్చినప్పుడు నాకు చట్టం అనవసరం, మీరు ఏం చేస్తారో లేదని చెప్పిన వాళ్ళ మీద ఒత్తిడి తేవాలన్నా, మనందరం ఈ ప్రశ్న వేసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, పౌరులు, పత్రికలు. నా ఓటు నిర్ద్వంద్వంగా సందర్భాన్ని బట్టి యంత్రాంగానికి సమర్థమైన అధికారాలు ఇవ్వకపోతే సమాజాన్ని కాపాడడం సాధ్యం కాదు. అయితే అధికార దుర్వినియోగం లేకుండా పరిధులు నిర్వచిద్దాం, జవాబుదారితనం తీసుకోవాలి. మూడోది, చాలా ఏళ్ల క్రితం సుప్రసిద్ధులైన పాత్రికేయులతో నాకు ఒక చర్చ జరిగింది టీవీలో, లైవ్ టీవీ. నేను దిగ్భ్రాంతి చెందాను. హింస లేకుండా ఎట్లా ఉంటుందండి, అసలు హింస లేకపోతే ఎట్లా ఈ దేశంలో అని. ఏదో మామూలు వాళ్ళు కాదు, ఎంతో పాండిత్యం ఉన్నవాళ్ళు, పత్రికల సంపాదకులు, సమాజంలో విశేషమైన ప్రభావం ఉన్నవాళ్ళు గట్టిగా వాదిస్తే నేను సాధారణంగా అంత కోపం అంత తెచ్చుకుని అణుచుకుంటాను. కోపం ఉన్న బహిరంగ ప్రదర్శించను. ఆనాడు లైవ్ కెమెరా ఎదురుగా నా కోపం మొత్తాన్ని ప్రదర్శించాల్సి వచ్చింది. అంబేద్కర్ దీనికి ఏనాడో సమాధానం చెప్పారు. 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించిన ఆనాడు, అమలు చేసింది 2 నెలల తర్వాత. ఆయన చాలా స్పష్టంగా చాలా మాటలు చెప్పారు. దానిలో ఒక కీలకమైన మాట, ఒక్కసారి రాజ్యాంగం స్వేచ్ఛని ప్రసాదించాక, వ్యక్తి స్వేచ్ఛ, ఒక్కసారి ఓటు హక్కు ద్వారా మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకునే అవకాశం వచ్చాక ఇక పాతకాలపు పద్ధతులతో నిరసన చెప్పే హక్కు ఎవరికీ లేదు. శాంతియుతంగా ఆ పరిధి లోపలే మనం నిరసన చెప్పాలి. అయినా మాట వినకపోతే జవాబుదారీగా చేయాలి. అయినా చాలకపోతే ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలి. అంతే తప్ప
నాకు ఇష్టం లేదు నువ్వు చేస్తోంది, నువ్వు నా మాట వింటలేదు కాబట్టి నేను కత్తో కటారో పట్టుకుంటానంటే వాడు పట్టుకుంటానంట. దీనిలో అసలు ఏ రకమైన వాదనకి తావుండకూడదు. మేధావులను పడేవాళ్ళు, పత్రికల సంపాదకులు, సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు కూడా ఈ విషయంలో 3వ తరగతి కుర్రాడికి అర్థం కావాల్సిన విషయంలో ఇంత గందరగోళం ఉంటే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఈ విషయంలో రాజీ పడకూడదు. చాలా స్పష్టత ఉండాలి. నాకు సమాజం మొత్తానికి ఆ స్పష్టతను పంపించాలి. అరవింద్ లాంటి అధికారుల పుణ్యం అని చెప్పని మన తెలుగు రాష్ట్రాల్లో మనమే కదా ఇక్కడ ఆనాడు నక్సల్బరీ బెంగాల్లో ప్రారంభమైనా కూడా తర్వాత రూపం వచ్చింది మన దగ్గరే కదా, మనం పుట్టించి పంపించాం అందరికీ. దాన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, కొన్ని పొరపాట్లు దొరికినా కూడా సమర్థంగా ఇక్కడ యంత్రాంగాలు ఎదుర్కొన్నాయి. ఓ పక్కన పోలీసు యంత్రాంగానికి కావాల్సిన స్వేచ్ఛనిస్తూ తగిన ఏర్పాట్లు చేస్తూ, మరో పక్కన రాజకీయ పార్టీలు క్షేత్రంలోకి వెళ్ళినాయి. ఆ సంక్షేమాన్ని, అభివృద్ధిని లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యంలో కూడా ఎన్ని లోపాలున్నాయి రోజు మాట్లాడుకుంటాం. నేను రోజు దాని గురించి గడవ ఎత్తుతున్నాను. లోపభూయిష్టం ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యం వద్దన్నది మూర్ఖమైన వాదన. లోపభూయిష్టమైన వ్యవస్థలో కూడా సామాన్యుడి దగ్గరికి రాజకీయ ప్రక్రియ వెళ్ళే ప్రయత్నం చేసింది. కాబట్టి రెండు కావాలి. పోలీస్ యంత్రాంగానికి తుపాకులు ఇచ్చి చట్టం ద్వారా అధికారాన్ని ఇచ్చి మీరు ఆపండి అని చెప్పంటే అది సాధ్యం. అందుకనే మురళీ మనోహర్ అన్నారు, దోపిడీని ఆపుతారన్నారు. ఒక్కరోజు ఆపలేని దోపిడీని, దాని గురించి తర్వాత వస్తాను క్లుప్తంగా. కానీ దోపిడీని ఆపుతారు, నాకు కొంచెం ఊరట కలుగుతుందన్న విశ్వాసాన్ని కలిగించకుండా దీన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చేసింది దేశానికి ఒక రకంగా కనీసం తాత్కాలికంగా ఇది ఒక మార్గదర్శనం కావాలి. ఇంత మాత్రం చేసే సమస్యలన్నీ పరిష్కారం అయినట్టు కాదు, దేశం సుభిక్షంగా వర్ధిల్లుతున్నట్టు కాదు. కానీ ఒక మార్గం అన్నది మనం వేరే వెతుక్కోకూడదు. ఇక మేధోపరంగా ఎలా ఎదుర్కోవాలి? మనలో చాలా మందితో సహా చిన్ననాడు ఎంతో కొంత సమానత్వం, సోషలిజం, వామపక్ష భావాలు వాటి వల్ల ప్రభావితం కాని వాళ్ళు దాదాపు ఎవరో ఉండరు. లక్ష్యం గురించి పెద్దగా మనకి సందేహాలు లేవు. మార్గం ఏంటన్న విషయం మీద ఉంది. ఎప్పుడైతే ఈ ఉగ్రవాదాన్ని, వామపక్ష తీవ్రవాదాన్ని వివిధ సైద్ధాంతిక లేదా ప్రాక్టికల్ కారణాలుగా వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఈ మోరల్ గ్రౌండ్ని మనం తీసుకోలేకపోతే ఎల్లకాలం ఆ రకమైన వాదన చేసే వాళ్ళదే పై చేయవుతుంది. ఇక్కడ కొంచెం కటువైన మాటలు చెప్పాలి. ఇప్పటికి కూడా ఈ దేశంలో 180 మంది బిడ్డలకి చాలా బాధతో చెప్తున్నాను, నేను చాలా ఆశావాది. ఈ దేశం, ఈ సమాజం పట్ల చాలా గర్వపడేవాడిని, తలెత్తుకు తిరిగేవాడిని, ఎవరికి సంజయ్ శివక్కలేదని నమ్మేవాడిని. కానీ మన లోపాలను మనం గుర్తించకపోతే అంతా బాగుందని నటిస్తే అది కూడా సరైన పద్ధతి కాదు. ఆత్మగౌరవం కావాలి, ఆత్మ విమర్శ కావాలి, మన లోపాల పట్ల జ్ఞానము కావాలి. 180 మంది బిడ్డలకి పుట్టిన నాడే, పుట్టిన పరిస్థితులను బట్టి భవిష్యత్తు నిర్ణయమైనట్లయితే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా కూడా ఆ పిల్లలకి ప్రకృతితో దేవుడు అపారమైన ప్రతిభని ఇచ్చినా కూడా ఆ ప్రతిభ వికసించే అవకాశాన్ని ఇవ్వకపోతే ఖచ్చితంగా గుండెల్లో కసి ఉంటుంది. ఉండాలి. మొన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగం చూసాను. సాధారణంగా నేను చూడండి ఈ మధ్య ఈ పత్రికలు టీవీలు అసలు పట్టించుకోని కాబట్టి కాస్త మనసు ఉల్లాసంగా ఉండడానికి కారణం ఈ పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా పట్టించుకుంది. కానీ నాకు చెప్పారు, ఇది మీరు వినాల్సిన ప్రసంగం చూడండి అని చెప్పిన. తెలంగాణ ముఖ్యమంత్రి గారు మొన్న ఒక ప్రసంగం చేశారు. ఏ పిల్లలు లేని బడిలో 9 మంది పంతుళ్ళట. ఒక విద్యార్థి లేదు. ఆ పంతుళ్ళని పిల్లలున్న స్కూళ్ళకి బదిలీ చేస్తే రస్తారోకో చేశారట, మమ్మల్ని బదిలీ చేయడానికి వీల్లేదని చెప్పి. ఏమిటా అని కనుక్కుంటే 9 మంది పంతుళ్ళు ఉన్నారు, ఒక బిడ్డ కూడా లేదు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం, వాళ్ళ అధ్యాపకుల కింద లెక్క. అది రస్తారోకోకి ప్రత్యేకలో ప్రచారం. ఒక చిన్న ఉదాహరణ అంతే. అన్నమంతా చూడక్కర్లా, అవన్నీ వేడుకలు చూడడానికి 2 మెతుకులు చాలు. 180 మంది పిల్లలకి ఈ వేళ ఈ దేశంలో వాళ్ళు పుట్టిన పరిస్థితుల వల్ల ఎదిగే అవకాశం లేకుండా కుంగిపోతున్నారు. కానీ ఆశలేమో
ఈ సోషల్ మీడియా 24 hour టీవీ లాస్ట్లో కనిపిస్తుంది. గతంలో కనీసం మంచి చూడ నా బతికింతే అనుకునేవాడు, అది ధర్మం కాదు. కానీ ఈవేళ ఆశలు కనిపిస్తున్నాయి. తెలివితేటలో అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఈ రూపం మరో రూపం అనవసరం. దానివల్ల హింస రాదని మనం అనుకుంటే మనం చాలా భ్రమలో ఉన్నాం. అది అన్యాయం కాదు అనుకుంటే మనకు అసలు మనసు లేదు. వాళ్ళందరినీ అలాగే ఉంచి ఈ దేశం పెరుగుతుంది అనుకుంటే మనకి అర్థశాస్త్రం తెలియదు. అలాగే ఆరోగ్యం వివరాల్లోకి వెళ్ళను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. మీ అందరికీ తెలిసిన వాడు విద్యులు మీరంతా కూడా. ఇందాక మురళీమనోహర్ చెప్పినట్టుగా అపారమైన అనుభవం ఉన్నవారు మీరంతా కూడా. ఎవరెవరికి చెప్పాలి. ఈ మోరల్ హై గ్రౌండ్, దాన్ని హింసను వ్యతిరేకించేవాళ్ళు, దేశాఖ్యతని కాపాడేవాళ్ళు, ఉగ్రవాదాన్ని తిరస్కరించేవాళ్ళు, ఈ మోరల్ హై గ్రౌండ్, ఆ గ్రౌండ్ని మీరు సీజ్ చేయకపోయినట్టయితే మీరు ఈ పోరాటంలో మేధోపరంగా నెగ్గలేరు. సీజ్ చేయటం కొంత తార్కిక కారణాలతో కావచ్చు, వ్యూహాత్మక కారణాలతో కావచ్చు, కానీ మనస్సులోంచి రావాలి ఈ ఆర్తి, ఈ సహానుభూతి. నా దేశంలో నిజమైన దేశభక్తి అన్నట్టయితే దేశాన్ని ప్రేమిస్తే వందే మాతరం పాట చాలదు, త్రివర్ణ పతాకం చాలదు. నా గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు ఇవ్వకపోతే నేను పాపం చేస్తున్నాన్న స్పృహ మనకు లేకపోయినట్టయితే, అందుకోసం నరాల మనకు రక్తం ఉప్పొంగకపోయినట్లయితే, ఆ ఆవేశాన్ని ఆచరణ లోపంలో మార్పు కోసం మనం ప్రయత్నించి విజయం సాధించకపోతే ఏదో ఒక రూపంలో ఈ సమాజంలో అల్లకల్లోలం అనివార్యమవుతుంది. నేను మారుమూల గ్రామంలో తెలుగు మీడియంలో ఓ పంచాయతీ సమితి పాఠశాలలో జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను. కొన్ని లక్షల మంది అట్లా చదువుకున్నాను. ఆనాడు చాలా మందికి నిజంగా ఎదిగే అవకాశాలు వచ్చినాయి. అందుకని ఈవేళ ఈ సమాజంలో సుస్థిరత్వం కాపాడాలి, దీన్ని నాశనం చేయాలని కోరుకోవట్లా. నాకు అవకాశం లేకుండా, దేవుడో ప్రకృతి వచ్చిన ప్రతిభ వికసించకుండా అలాగే ఉన్నాను అనుకోండి, బహుశా నేను కూడా కత్తి కట్టాలు పట్టుకుంటాననే వాడినాము. నేను కూడా నాకు లేని సౌఖ్యం ఇంకోటి ఎందుకు కావాలి, విధ్వంసం కావాలని కోరేవాడినాము. కాబట్టి మోరల్ హై గ్రౌండ్ వాదనలో కానీ, ఆచరణలో కానీ, ఆలోచనలో కానీ మనం దాన్ని తీసుకోకపోయినట్టయితే ఈ పోరాటం కేవలం కత్తుల పోరాటం అవుతుంది. మేధోపరం పోరాటంలో ఓడిపోతాం. కత్తుల పోరాటం ఇవాళ ఓడితే వాళ్ళకి గెలిచిన రేపు ఓడిపోవచ్చు. ఇటీవల కాలంలో మనం ఉన్న పరిస్థితుల్లో ఒక 2 అంశాలు క్లుప్తంగా ప్రస్తావిస్తాం. ఇప్పటికీ 35% మందే పట్టణాల్లో ఉన్నారు దేశంలో. పెద్ద దేశాల్లో అతి తక్కువ పట్టణీకరణ జరిగినటువంటి దేశం మనది. గ్రామాల్లో అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఇంకా ఈ పాత చింతకాయ పచ్చడి వాదనలతో భూస్వామ్యం మాట్లాడుతున్నారు కానీ భూమి నుంచి ఆదాయం లేకపోతే భూమి నుంచి మిగతా కూడా అయిపోతుంది. 100 ఏళ్ల క్రితం భాష. కానీ ఒక్కసారి హైదరాబాద్ నగరంలోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించాను. నిరుపేదలు, నైపుణ్యం లేని వాళ్ళు, ఎక్కువ ఆదాయం పొందలేని వాళ్ళు పొట్ట చేత పట్టుకుని ఒంటరిగా కుటుంబంతో కూడా వెళ్ళే శక్తి లేక మహానగరాలకి తరచు రావాల్సి వస్తుంది. చిన్న ఆదాయం, నిలవ గూడు ఉండదు. మనం ఉష్ణమండలంలో ఉన్నాం కాబట్టి అట్లా ఎక్కడున్నా బతికేస్తున్నాం. మనం పనికి వెళ్ళాలంటే 10-15 కిలోమీటర్ల ప్రయాణం, తిరిగి వెళ్తాం. ఒక్కరోజు పని లేకపోతే పస్తులు ఉండాలి. ఒక్కరోజు జబ్బు చేస్తే జీవితం దుర్భరం. ఆదుకునే నాథుడు లేడు, కుటుంబంతో ఉండే అవకాశం లేదు. ఎంతమంది ఉన్నారు ఒకసారి గమనించండి. మన కోసం సేవలు అందించేవాళ్ళు. ఎక్కడికక్కడ మనం అభివృద్ధికి సోపానం వేసి చిన్న చిన్న పట్టణాల్లో ఉపాధి కల్పించకపోతే, తక్కువ స్థాయి ఉపాధి కావచ్చు, అక్కడ 15,000 వస్తే ఇక్కడ 40,000కి సమానం అవుతుంది. రేపు పొద్దున్న నా బతుకు బాగుంటుంది, ఒక 15 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడితే నా కుటుంబంతోనే ఉంటాను, కుటుంబానికి దూరంగా ఉండక్కర్లేదు, బంధుమిత్రులతో ఉంటాను, నాకు ఆదుకునేవాడు ఉన్నారు, ఎక్కడికో ప్రతిదానికి హైదరాబాద్ పోవక్కర్లేదు, ఢిల్లీ పోవక్కర్లేదు నమ్మకం ఉంటే అప్పుడు ఆ పరిస్థితి వేరనే పౌడర్ క్యాక్. కాబట్టి అభివృద్ధి నమూనాలో ఈ ఇంక్లూజివ్నెస్ తీసుకురావాలి. విద్య, నైపుణ్యము, ఆరోగ్యము, చిన్న పట్టణాల అభివృద్ధి.
ఆదాయం పొందడాన్ని రక్షించే ఏర్పాటు. మళ్ళీ ఒక చిన్న కథ చెప్తాను, వాస్తవం. నేను రోజు కేబీఆర్ పార్క్ వాకింగ్కి వెళ్తాను. రోజు నాకు శ్రీనివాసులు కనిపిస్తుంటారు అక్కడ. అక్కడ చాలామంది పొద్దున్న వెళ్తాం కాబట్టి ఒక చిన్న మార్కెట్ ఒకటి డెవలప్ అయింది. అక్కడ పక్కనే ఫుట్పాత్ మీద ఆ 2-3 గంటలు ఉంటారు. పొద్దున్నే 3:30కో 4 ఊరు బయట ఉండి ఇల్లంతా మరి ఏం చేస్తారో పొద్దున ఇంట్లో సిద్ధపడి 4 గంటలకల్లా హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి ఆ గంపల్లో పళ్ళు కూరగాయలు తీసుకొచ్చి ఆటోలోనో సైకిల్ మీద ఇంకో రకంగా తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని వర్షం వస్తే ఆ రోజు పని లేదు, వీఐపీ ఎవరిన వచ్చి మూసేస్తే పని లేదు. చిరునవ్వుతో వాళ్ళు ఏం కోరట్లేదు సమాజం నుంచి, మన నుంచి పైసా కోట్ల మనకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. చిరునవ్వుతో అంత కష్టాల్లోంచి 3:30కి 3 గంటలు లేదు, చలి కావచ్చు, వర్షం కావచ్చు, మరొకటి కావచ్చు, అక్కడికి వచ్చి మనకు కావలసినవి అమ్ముతున్నారు. ఎవరో ఒక పలుకుబడి ఉన్న వాళ్ళు ఎవరో ఒకరోజు నడుస్తుంటే కొంచెం అటు ఇటు ఉన్నారా, నాకు కాళ్ళు నడవడం కొంచెం కష్టంగా ఉంది, 2 గంటలు అక్కడ ఉండేది వాళ్ళు పాపం 3 గంటలు అంటే వెంటనే వచ్చేసింది యంత్రాంగం, మనవాడు తీసి పారేశారు. సరే మేమంతా రోజు వెళుతుంటాం కాబట్టి అది గొంతు విప్ప మీద జరిగింది, ఆపాం. ఓ 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం డబ్బులు ఇవ్వటం లేదు, ఇస్తావా లేదా నెలకు 500 రూపాయలు అని చెప్పి ఒక ఉద్యోగి బండబూతులు తిట్టడం, మహిళని మగవాడిని కొట్టడం. సరే మళ్ళీ ఏదో చేసాం, కానీ ఏం జరుగుతోంది? 90% అసంఘటిత రంగంలో ఉన్న దేశంలో నెల జీతం అన్న ఉద్యోగం లేని వాళ్ళు భారతదేశంలో ఉంది 93%, అటు ఇటుగా వస్తే 90%. 90% అసంఘటితంగా ఉన్న దేశంలో మేమేమీ కోరటం లేదు, యాచించటం లేదు, దోపిడీకి పాల్పడటం లేదు, నేరాలు చేయటం లేదు, మేము బతుకుతాం మీకు సేవలు అందించి. బతికి అవకాశం కల్పించాలని చెప్పంటే దానికి జీవితం ఎంత దుర్భరమైనట్లయితే హింస ఎందుకు రాదు? హింస ఎందుకు రాకూడదు? చాలా ఉన్నాయి, కానీ ఈ 2 అంశాలు ఎక్కడికక్కడ చిన్న నైపుణ్యంతో ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశం, ఎదిగే అవకాశం. పేదరికం దుర్భరం కాదు, కానీ ఎంత కష్టపడ్డా పేదరికం నుంచి బయటపడలేనన్నటువంటి ఆ నిస్పృహ దుర్భరం. అవకాశాలు లేకపోవటం దుర్భరం. ప్రపంచంలో పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? వారి పేదరికం, గతంలో పేదరికంలో నన్ను ఏడిచిన వాడు ఒక్కడు కూడా లేడు. గర్వపడ్డారు, నా కాళ్ళ మీద నిలబడ్డాను, నేను నాకున్న అవకాశాలు ఉపయోగించుకున్నాను, సమాజం నాకు అవకాశాలు ఇచ్చింది, నేను ఎదిగానని గర్వపడ్డారు. కానీ అరే గతంలో బేదగా ఉన్నాను దుఃఖించిన వాళ్ళు. కానీ ఎంత కష్టపడ్డా, ఎంత తపన ఉన్నా పేదరికం నుంచి బయటపడే అవకాశం లేకపోవటం ఉందే, అది నిజమైన పాపం. చివరిగా ఇటీవల కాలంలో కొందరు ఆర్థికవేత్తలు, మంచి మనసున్న వాళ్ళు పదే పదే ఒక అంశాన్ని లేవనెత్తున్నారు. నేను చెప్పే మాటలు చాలా వివాదాస్పదంగా ఉంటాయి, ఇప్పుడు చెప్పబోయేది మరింత వివాదాస్పదంగా ఉంటుంది. అసమానతలు పెరిగిపోతున్నాయి, అసెట్స్. థామస్ పికెటే మిగతా వాళ్ళు. మనకు చాలా స్పష్టత ఉండాలి, సమాజానికి స్పష్టత ఉండాలి. అంబానీకి ఎన్ని లక్షల కోట్లు నాకు తెలియదు, ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయని సున్నాలన్నీ పెట్టినా మీకు నాకు జీవితంలో ఏం కాల. దట్ ఈస్ లీస్ట్ ఇంపార్టెంట్. మనకు కావాల్సింది ఆదాయాలు వస్తున్నాయా, జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయా, అవకాశాలు అందుతున్నాయా, ఆత్మగౌరవం ఇనుమడిస్తుందా, ఆపర్చునిటీ అండ్ డిగ్నిటీ. అంతేగాని సమానంగా పంపిణీ చేయటం సాధ్యమనో, దానివల్ల పేదరికాన్ని తొలగించగలమనో, సంపద సృష్టించగలమన్న భ్రమ ఇప్పటికీ ఈ దేశంలో, ప్రపంచంలో చాలా విస్తృతంగా ప్రచారంలో ఉన్నది. ఇది వాస్తవం కాదు. అవకాశం, ఆత్మగౌరవం, అంతేగాని సమానత్వం కాదు. ఇది చాలా జటిలమైన అంశం మేధోపరంగా. వాడికి ఏముంది, ఒకరోజు స్టాక్ మార్కెట్ కొంచెం అటు ఇటు అంటే 1,00,000 కోట్లు పోయినాయి అంట. 1,00,000 కోట్లు ఉంది లేదు, పోయింది లేదు. కానీ అదే సమయంలో చివరి మాట మీలో చాలా మందికి బాధ కలిగించే మాట. మళ్ళీ మీరంతా కూడా త్యాగాలు చేసిన వాళ్ళు, చేస్తున్నవాళ్ళు, వ్యక్తులుగా చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నవాళ్ళు. ఆస్టెరిటీ, భారతీయ సాంప్రదాయం అని చెప్పంటే ఆస్టెరిటీ.
అలాంటి సమాజంలో ఈ ఆస్టిరిటీకి వచ్చి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట ప్రత్యేకంగా చెప్తున్నానంటే, ఇటీవల ఏదో ఒక ప్రముఖుల కుటుంబంలో పెద్ద పెళ్లి జరిగింది. సరే, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేస్తారో అదే వాళ్ళ సంస్కారం. కానీ దేశంలో నిజాయితీకి, నిర్భీతికి, దేశం పట్ల ప్రేమకి పేరొందినటువంటి మహనీయులు ఆ పెళ్లికి వెళ్ళటం నన్ను విపరీతంగా బాధించింది. ఇంతటి పేద దేశంలో, 150 కోట్ల మంది ఉన్న దేశంలో, ఇంతమందికి ఇన్ని కష్టాలు కన్నీళ్ళు ఉన్న దేశంలో ఇంత విలాసంగా ఒక మనిషి చేసుకోవచ్చా దాని సంస్కారం? కానీ మనం దాన్ని లెజిటిమైజ్ చేయవలన, మనం దాన్ని వ్యాలిడేట్ చేయవలన, ఇదా మన సమాజానికి ఇచ్చే సందేశం? మన సంస్కృతి, మన సాంప్రదాయం ఏమిటి? భారతీయత ఏమిటి? కాబట్టి మనస వాచ కర్మ, మన ఆలోచన కావచ్చు, మన చేతలు కావచ్చు, మన మాటలు కావచ్చు, విడివిడిగా ఉంటే లాభం లేదు. మేము విమర్శిస్తాం అనుకోవద్దు. ఇవన్నీ ఎక్కడో తెలియకుండా గుండెల్లో మంటకి దారితీస్తాయి. ఇవన్నీ సమాజంలో అల్లకల్లోనే దారితీస్తాయి. ఇవన్నీ కూడా మన నైతికమైనటువంటి వాదన బలహీనపరుస్తాయి. ఇప్పటికే క్రమశిక్షణ 190 పాళ్ళు పాటిస్తున్నారు. కానీ 10 పాళ్ళు కీలకమైన సందర్భాల్లో పాటించకపోతే సమాజం చాలా నష్టపోతుంది. నేను చాలా ఆశావాదిని. ఆధునిక యుగంలో అద్భుతమైన అవకాశాలు గతంలో ఎప్పుడు లేని ఉన్నాయి. ఒకప్పుడు ఊహించినటువంటి అవకాశాలు అందుతున్నాయి. సాంకేతిక విజ్ఞానం, మిగతా రాజకీయం ఎట్లా ఉన్నా, పరిపాలన ఎట్లా ఉన్నా, సాంకేతిక విజ్ఞానం మనల్ని అద్భుతమైన అవకాశాలను అందించి ఇంకో లోకంలో తీసుకుపోతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఉన్న పరిస్థితుల్లో హింసని పూర్తిగా, బలవంతంగానే కాదు మనస్ఫూర్తిగా అణిచివేయచ్చు. హింస లేని రాజ్యాన్ని సృష్టించవచ్చు, సామరస్యమైన సమాజాన్ని నిర్మాణం చేయొచ్చు, అన్నిటిని మించి అందరికీ అవకాశాలను, ఆత్మగౌరవాన్ని ఇవ్వచ్చు. ఇంకా ఈ దేశానికి అదృష్టం ఉంది, అవకాశం ఉంది, దాన్ని అందుకుంటామని ఆశిస్తూ, అందుకోసం నిరంతర పోరాటం చేస్తూ ప్రాణాలను సైతం రుణంగా భావించి అర్పణ చేస్తున్న మహనీయులందరికీ మరోసారి అంజలి ఘటిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.